నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతీయులకు తైవాన్ కార్మిక శాఖ మంత్రి క్షమాపణలు చెప్పారట. కారణం ఏంటి అని తెలుసుకోవాలంటే దిశలో వచ్చిన ఈ ఆర్టికల్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే. భారతీయులకు తైవాన్ కార్మిక మంత్రి సుమ్ మింగ్ చున్ క్షమాపణలు చెప్పారు. ఫిబ్రవరి 17న కార్మిక ఒప్పందంపై తైవాన్ భారత్ల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాలు సంతకం చేశాయి. అనంతరం ఓ ఇంటర్వ్యూలో భాగంగా మింగ్ చున్ ఈ అగ్రిమెంట్పై మాట్లాడుతూ తైవాన్ ఈశాన్య భారతంలోని క్రైస్తవ కార్మికులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, ఎందుకంటే వారి చర్మం రంగు, ఆహారపు అలవాట్లు తైవాన్ ప్రజలకు దగ్గరగా ఉంటాయి కాబట్టి వారికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు జాతీయాహంకారం అని భారత్ అభివర్ణించింది. దీనిపై నిరసన వ్యక్తం చేసింది. దీంతో తైవాన్ మంత్రి మింగ్ చున్ స్పందించారు. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. తైవాన్ ఎవరి పట్ల వివక్ష చూపదని ఓ ప్రకటనలో వెల్లడించింది. భారతీయులందరి పట్ల సమానత్వంతో వ్యవహరిస్తామని పేర్కొంది. తైవాన్ భారత సంస్కృతిని పూర్తిగా గౌరవిస్తుందని, భారతదేశ ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉందన్నారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపింది. అది ఎవరైనా సరే భారత్తో సత్సంబంధాలు పెట్టుకున్నారు అంటే అది బిజినెస్ పరంగా కానీ ఇంకొకటి కానీ అంతవరకే ఉండాలి. వాళ్ళ జాతహంకారాన్ని చూపిస్తూ ఇక్కడ ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇక్కడే కాదు, ఏ నేషనల్ మీడియాలో మాట్లాడినా కూడా దాన్ని భారత్ ఉపేక్షించే పరిస్థితిలో ప్రస్తుతం లేదు. గతంలో ఇలాంటివి అనేకం మాట్లాడినప్పుడు చూసి చూడనట్టు వదిలేశారు కాబట్టి వీళ్ళందరికీ అలవాటైపోయింది. మేము పెట్టుకున్న పొత్తుకు సంబంధించి మేము ఇలాంటి వాళ్ళకే ఇస్తాము, ఈశాన్య భారత్లో ఉన్న క్రైస్తవ కార్మికులకే ప్రాధాన్యత ఇస్తాం, ఎందుకంటే మా రంగు చర్మం ఒకేలాగా ఉంటుందని ఈ వివక్షత చూపించే విధంగా మాట్లాడితే భారత్ ఉపేక్షించేది లేదు అంటూ గట్టి వార్నింగ్ ఇవ్వడంతో దెబ్బకు దారికొచ్చిందట తైవాన్. క్షమించాలని, అంతేకాదు ఎవరిని ఉద్దేశించి చేయలేదని, ఎవరిని వివక్ష చూపలేదని కూడా చెప్పిందట. తైవాన్ భారతదేశ సంస్కృతిని పూర్తిగా గౌరవిస్తుందని, భారతదేశాల మధ్య ప్రజలతో స్నేహపూర్వక మైత్రిని కోరుకుంటుందని చెప్పిందట. ఇంకా ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత పెంచే లక్ష్యంతో పనిచేస్తామన్నదట. ఏదైనా కానీ అందుకే అంటారు, తోక జాడిచ్చినప్పుడే కట్ చేయాలి, లేకపోతే అది ముద్రిపోయి మృగంలాగా మారుతుంది అని. గతంలో ఇలా భారతదేశానికి సంబంధించి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, జాతి అహంకారాన్ని చూపించే విధంగా చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడినా దాన్ని కట్ చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమైన ఇప్పటి ప్రభుత్వం అలా లేదు. భారతదేశంతో ఎవరైనా సరే మిత్రపక్షంగా ఉండాలన్నా, మిత్ర దేశంగా ఉండాలన్నా, పరిశ్రమలు నెలకొల్పాలన్నా, అభివృద్ధి చేయాలన్నా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, భారతదేశ ప్రజలను గౌరవించే విధంగా ఉండాలి. కానీ జాతి అహంకారం చూపించినా, భారతదేశంలో జాతులు మతాల మధ్య విభేదాలు సృష్టించాలని చూసినా క్షమించేది లేదు అని మరోసారి ప్రూవ్ చేసింది. దీంతో దెబ్బకు తైవాన్ కార్మిక శాఖ మంత్రి దిగొచ్చి భారతీయులకు క్షమాపణ చెప్పింది. ఈ ఆర్టికల్పై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.